మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పడంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును అధ్యయనం చేస్తున్న అధికారులు ఇప్పటికే సిద్ధమైన ప్రణాళికకు మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. మొదటి దశ కింద బాబుఘాట్ కేంద్రంగా ఎగువన 10 కిలోమీటర్ల మేర పనులు చేయాలని భావించగా దిగువన కూడా మరో 5 కిలోమీటర్లు సుందరీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనికి అవసరమైన భూసేకరణ, నిధుల సమీకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. మూసీ నది ప్రక్షాళన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. నది బఫర్ జోన్లోని ఇళ్లు గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల పరిధిలో దాదాపు 10,200 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తొలగించి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే తొలగించిన ఇళ్లకు సంబంధించిన వారిని 2 పడకల గదిలో ఇళ్లలోకి తరలించింది. మరోవైపు తమ ఇల్లు అన్ని అనుమతులు ఉన్నాయని, ఏళ్ల తరబడిగా నివాసం ఉంటున్న తమను అక్కడి నుంచి ఎలా తరలిస్తారంటూ పలువురు నిర్వాసితులు ఆందోళనకు దిగడం సహా కోర్టును ఆశ్రయించారు. ఇక పిటిషన్లపై విచారించిన హైకోర్టు మూసీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని, బఫర్ జోన్, ఎన్టీఎల్, రివర్టెడ్ జోన్ల అక్రమంగా నిర్మించిన నివాసాలు తక్షణం ఖాళీ చేయించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రక్షాళన పనులు మళ్లీ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నివాసితులను ఒప్పించి అక్కడి నుంచి తరలించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ లేదా రేపు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా మొదటి విడతలో బాబుఘాట్ కేంద్రంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే సింగపూర్కు చెందిన మోయినార్ కన్సార్షియం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక బాబుఘాట్కు ఎగువన 10 కిలోమీటర్లు, మూసీ నది దిగువన 5 కిలోమీటర్లు కలిపి 15 కిలోమీటర్ల మేర ప్రక్షాళన పనులు చేపట్టాలని, నదిలో మురుగునీరు కలవకుండా 37 సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని ప్రతిపాదించింది. బాబుఘాట్ వద్ద రక్షణ శాఖకు చెందిన దాదాపు 150 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన 30 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రక్షణ శాఖకు చెందిన భూమిని ఇస్తే ప్రత్యామ్నాయ భూమిని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేంద్రానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి స్వయంగా విన్నవించారు. మొదటి విడతగా చేపట్టే పనులకు 5,863 కోట్ల వ్యయమవుతుందని, ఇందులో 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని, మిగతావి రాష్ట్ర ప్రభుత్వం భరించాలని భావిస్తోంది.